ఏదో భారతదేశం నాది, మేమే భారతీయులవి. నువ్వే కాదురా, నేను భారతీయుడినే. ఐఎమ్ ఆల్సో ఇండియన్. అంటే నువ్వు, మీ తాత ముత్తాతలు, మీ జేజమ్మలు, మీ మా అమ్మలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఏమండి, 2500 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని భారతదేశానికి వెతుక్కుంటూ ఖైబరు బోలను కనుమలగుండా ఈ ఇండియాలో ప్రవేశించిన వాళ్ళు నీ పూర్వీకులైనా నా పూర్వీకులైనా, ఈ భారతదేశంలో ఈ గడ్డ నాదని చెప్పుకున్న ఏ బడవతో నేను చెప్తున్నాను అదే మాట. ఎవడైనా అందరు పూర్వీకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. నువ్వు ఎక్కడే నేల ఇనిసింది అనుకున్నావా? నిన్ను చెట్టుకు పుట్టావా, గట్టుకు పుట్టావా, కొండకు పుట్టావా, రాయికి పుట్టావా? ఎవరికి పుట్టావు నువ్వు? ఈ దేశం నాది, ఈ దేశం అంతా మాది, నీ బాబు జాగిర్ అనుకున్నారా భారతదేశం అంటే? చరిత్ర తెలియని మూర్ఖుడా, చదువురా. అందుకే నీకెవడో సరిగ్గా బెత్తంతో వాయించి చదువు నేర్పించలేనట్టుంది. ప్రతి మతోన్మాది మాట్లాడుతున్నాడు ఏమని, భారతదేశం మాది. నీదే కాదురా, మాది కూడా. మీ అమ్మ బాబులు ఎలాగైతే వచ్చారో మా అమ్మ బాబులు కూడా అలాగే మా పూర్వీకుల్లో నుంచి ఖైబర్ బోలను గనుమలకుండా వచ్చిన వాళ్ళు ఈ దేశంలోకి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఆర్యులు, ద్రావిడులు మనం అందరమే. అంతకు మునుపు ఎవడు లేడెక్కడ. ఖాళీ దేశం, ఖాళీ ప్రదేశం, ప్రపంచమంతా విస్తరించారు. దానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఉన్నాయి ప్రపంచంలో. నువ్వేదో చెత్త పుస్తకాన్ని తీసుకొచ్చేసి ఉన్నాయని అంటే ఎలా? బేస్ ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పావే, ఇప్పుడు నీకు చూపించాను ప్రూఫ్ ఏంటి? ఏదైతే ప్రారంభ మెసపటోమియన్ సివిలైజేషన్ అదే ప్రాచీనమైనది అన్నావో, ఆ ప్రాచీనదైన ఆ యూఫ్రటీస్ నది బైబిల్లో ఉంది. ప్రారంభంలో అక్కడే మనిషి ప్రారంభమయ్యాడు.